హాయ్ అండి. ఇవాళ మన వీడియో వచ్చేసి దొండకాయ ఉల్లికారం అండి. చూసారా ఎలా ఉందో? చాలా టేస్టీగా సూపర్గా ఉందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం దొండకాయ ఉల్లికారం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దామండి. ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని ఇక్కడ క్లీన్ చేసుకోవాలి. దొండకాయలన్నీ కూడా ఇలా సన్న ముక్కల్లాగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు వేసుకొని వేపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ వేపుకుంటే వేగిపోతాయి. చూసారా, ఈ కలర్ వస్తే చాలు, మనకి వేగినట్టే. తీసేద్దాం. అదే పాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కాలండి. వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకుందాం. కట్ చేసిన అన్ని ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇక్కడ దొండకాయ ముక్కలు వేసాక ఒక స్పూన్ సాల్టు, ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం. రెండింటిని బాగా కలిసేలా ముక్కలకి కలుపుకోవాలండి. ఇక్కడ ఇలా కలిపితే ముక్కలన్నీ తొందరగా మనకి మగ్గిపోతాయి. చూసారా, ఇలా కలవాలి. మూత పెట్టేసుకుందామండి. ముక్కలు మనకి ఉడకాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా కలుపుకోవాలి, మాడిపోతాయి లేదంటే. అలా కలుపుతూ ఉంటే బాగా ఉడికిపోద్దండి ముక్క. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపు పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పెద్ద ఉల్లిపాయలు 2 అయితే సరిపోతాయండి, మీడియం సైజువి. అందులోనే ఒక రెబ్బ చింతపండు వేసుకుందాం. ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం చాలండి. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా చేయకూడదండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం అక్కడక్కడ కనిపించేలా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి దొండకాయ ముక్కలు చూసారా, ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి ఆల్మోస్ట్ వేగిపోయినట్టు. ఇక్కడ చూసారా, ఇలా నొక్కి చూడాలండి. ముక్క కట్ అయిందంటే మనకి ఉడికిపోయినట్టే దొండకాయ. ఇక్కడ ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్ద కూడా ఇక్కడ వేసుకుందామండి. వేసుకొని ఉల్లి ముద్ద దొండకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు, ఇలా అయితే మనకు సరిపోతుందండి. మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఉడికించుకోవాలి. మనకి ఉల్లిపాయలోని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఉడకాలి. ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకుందామండి. ఇక్కడ కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకుందాం కూర అంతటిని కూడా. ఇలా కలుపుకోవాలండి. కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలండి. కొత్తిమీర వేసాక కూర మనకు తయారైపోయింది. చూసారా ఫ్రెండ్స్, దొండకాయ ఉల్లికారం చాలా టేస్టీగా యమ్మీగా ఉందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.